నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ అన్న గారికి నమస్కారాలు సార్. నేను అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లికి చెందిన కరమల ఇబ్రాహీం సార్. నేను ఖత్తర్లో ఉంటున్నాను సార్. గత 10 సంవత్సరాల నుంచి ఇంటికి రాలేదు సార్. 1.5 సంవత్సరం నుంచి నన్ను ఖత్తరి వేధిస్తున్నాడు సార్. ట్రావెల్ బ్యాన్ చేశాడు సార్. ఇంటికి రానియకుండా నేను ప్రాణాలతో వదలనని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ట్రావెల్ బ్యాన్ చేస్తాడు, కేసులు బరాయించిస్తున్నాడు సార్. అన్నీ చేసి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను కాపాడండి సార్. నాకు ప్రాణహాని ఉంది సార్ ఖత్తర్లో సార్. ప్లీజ్ సార్. గల్పులో ఉన్న అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నా వెనుకం సార్. ఈ వీడియో షేర్ చేసి పవన్ అన్నకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకు షేర్ చేసేట్టుగా కాపాడండి. ఇదే నా లాస్ట్ వీడియో. నేను ఖత్తరీతో ఈ బాధలు భరించలేకున్నాను సార్. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను సార్. ఇంక నేను బతికాను సార్. ఈ లాస్ట్ వీడియో సార్. 1.5 సంవత్సరం నుంచి నేను కోర్టుల చుట్టూరు, పోలీస్ స్టేషన్ చుట్టూరు నేను తిరిగి సాలైపోయింది సార్. నాకు తినేదానికి తిండి లేదు, రూమ్ లేదు, కోర్టులు పెట్టుకునే లేదు సార్. కోర్టులు, పోలీస్ స్టేషన్ అన్ని తీర్పునిచ్చినాక నన్ను ఎవరు పట్టించుకోలేదు సార్. నేను ఎంబీసీకి వెళ్ళాను, ఉమెన్ రైట్స్కి వెళ్ళాను, లేబర్ కోర్టులకి అన్నీ వెళ్ళాను సార్. ఎక్కడ లాభం లేదు సార్. ప్లీజ్ మీరు కాపాడు సార్. గల్ఫ్లో ఉన్న అన్నగారికి, అక్కగారికి, అందరికీ ఈ వీడియో షేర్ చేసి మన ప్రభుత్వాన్ని చేయండి సార్. ఇది నా లాస్ట్ వీడియో సార్. నేను బతికే సార్. ఇంకా ఇదే లాస్ట్ సార్. నేను ఖత్తరీ నన్ను ప్రాణాలతో వదలను, ఇంటికి పంపిన అంటున్నాడు సార్. ట్రావెల్ బ్యాన్ చేశారు సార్. ప్లీజ్ కాపాడండి సార్. మన గల్ఫ్లో ఉన్న బాధితులందరూ నన్ను కాపాడాలని మీకు నమస్కారం చేస్తున్నాను సార్. ఇది లాస్ట్ వీడియో సార్. నేను బతకాలని లేదు సార్. నన్ను ప్రాణాలతో కాపాడి ఇండియాకు పంపించండి సార్. ప్లీజ్ సార్.